ఈ వీడియోలో ప్రమేయాల పైన కొన్ని లెక్కలను చేద్దాము. క్రిందటి వీడియోలో ఈ స్క్రీన్ పైన ఉన్న లెక్కను చేస్తూ ఆపాము కదా. ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, g of x is equal to 1. ఇది x సరి సంఖ్య అంటే ఈవెన్ అయినప్పుడు వర్తిస్తుంది. అలాగే g of x is equal to 0. ఇది x బేస్ సంఖ్య అంటే ఆడ్ అయినప్పుడు వర్తిస్తుంది. అలాగే f of x is equal to x plus 3 into g of x అయితే f of 5 విలువ ఎంత అంటే x బదులు 5ని సమన్వయంలో ప్రతిక్షేపించాలి. f of 5 is equal to 5 plus 3 into g of 5 అని వ్రాయొచ్చు కదా. f of 5 is equal to 5 plus 3 into g of 5 ఎంత 5 బేస్ సంఖ్య కావున బేస్ సంఖ్య ఉంటే g of x విలువ 0 తీసుకోవాలి. కనుక ఇక్కడ 3 into 0 అని రాస్తాను. కావున f of 5 is equal to 5 plus 0 is equal to 5 వచ్చింది. ఇప్పుడు f of 6 విలువ ఎంత వస్తుంది? మళ్ళీ 6ని f of x సమన్వయంలో ప్రతిక్షేపించాలి. f of 6 is equal to 6 plus 3 into g of 6. ఇది 6 plus 3 into g of 6 ఎంత 6 సరి సంఖ్య కావున g of 6 విలువ 1. కావున f of 6 is equal to 6 plus 3 into 1 అంటే 6 plus 3 which is equal to 9. లెక్కను చూడగానే కష్టతరంగా అనిపించవచ్చు, కానీ మెల్లగా చేసుకుంటూ పోతే జవాబు సులువుగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాము. f of x is equal to x square plus 1. g of x is equal to 2x plus f of x minus 3 మరియు h of x is equal to 5x. అయితే h of g of x ఎంత? x ఎందుకు ఒక సంఖ్యను రాస్తాను. h of g of 3 ఎంత? అంటే ఇలాంటి లెక్కలను ఎలా మొదలు పెట్టాలి? ముందు లోపల నుండి మొదలు పెట్టాలి. అంటే h of g of 3లో ముందు g of 3 విలువను కనుక్కోవాలి. g of 3 ఎంత? g of x సమన్వయంలో 3ని ప్రతిక్షేపించాలి. g of 3 is equal to 2 into 3 is equal to 6 plus f of 3 minus 3 అంటే g of 3 is equal to 6 plus f of 0 వస్తుంది. f of 0 ఎంత? f of x సమన్వయంలో 0ను ప్రతిక్షేపించాలి. అంటే 0 square plus 1 is equal to 0 plus 1 is equal to 1. f of 0 is equal to 1. దీనిని g of 3లో ప్రతిక్షేపిద్దాము. g of 3 is equal to 6 plus 1 వస్తుంది. g of 3 is equal to 7 వచ్చింది. దీనిని h of g of 3లో ప్రతిక్షేపిస్తే h of 7 వస్తుంది. h of 7 విలువ ఎంత? 5 into 7 35 కదా. దీనిని ఎలా చేసామో అర్థమైంది కదా. ముందు లోపలివి చేయాలి, తర్వాత బయటివి. ఇలా చేసుకుంటూ పోతే జవాబు తేలికగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాం. దీనికోసం స్క్రీన్ని ముందు క్లియర్ చేసేస్తాను. ప్రమేయాల్ని మాత్రం అలాగే ఉంచేస్తాం. f of h of 10 విలువ ఎంత? మళ్ళీ లోపలి వాటి విలువను ముందుగా కనుక్కోవాలి. కావున h of 10 విలువ ఎంత? h of 10 is equal to 5 into 10 అంటే 50 వస్తుంది. ఇప్పుడు అడిగిన లెక్క f of h of 10లో h of 10 బదులు 50 రాస్తే f of 50 ఎంత? ఇదే కదా ప్రశ్న. f of 50 ఎలా కనుక్కోవాలి?
x బదులు f ఆఫ్ x సమన్వయంలో 50ని ప్రతిక్షేపించాలి. f ఆఫ్ 50 ఇజ్ ఈక్వల్ టు 50 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2500 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 2501 వచ్చింది. ఇప్పుడు g ఆఫ్ h ఆఫ్ 1 విలువను కనుక్కుందాము. h ఆఫ్ 1 విలువ ముందు కనుక్కోవాలి. h ఆఫ్ 1 ఎంత? h ఆఫ్ 1 ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ టు 5 కదా. కావున g ఆఫ్ h ఆఫ్ 1లో h ఆఫ్ 1 విలువ 5ని ప్రతిక్షేపిద్దాము. మనకి g ఆఫ్ 5 వస్తుంది. g ఆఫ్ 5 విలువ ఎంత? g ఆఫ్ x సమన్వయంలో xకి బదులు 5ని ప్రతిక్షేపించాలి. g ఆఫ్ 5 ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 ప్లస్ f ఆఫ్ 5 మైనస్ 3. 5 మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 2. కావున f ఆఫ్ 2 విలువను కనుక్కోవాలి. f ఆఫ్ 2 ఎంత? 2 స్క్వేర్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1 అంటే 5. కావున f ఆఫ్ 2 బదులు 5ని రాస్తాను. g ఆఫ్ 5 ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 ప్లస్ 5 అంటే 10 ప్లస్ 5 మొత్తం 15 వచ్చింది. కావున ఇలాంటి లెక్కలన్నీ కూడా లోపల నుండి చేయడం మొదలు పెట్టాలి. అప్పుడు మనకు జవాబు సులువుగా వస్తుంది.